Hi guys, welcome to Preacher Venkatesh. It was yet another flop show from Sunrisers Hyderabad. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. నానాటికి తీసుకట్టు నాగంబుట్ట అన్నట్టుగా ఉంది. వాళ్ళ టాప్ 5 ఆడిన తీరేంటి, ఈవెన్ వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా విపరీతంగా కోపం తెప్పించేలాగా ఉంది. 2 for 1, ఫస్ట్ వికెట్ 2 దగ్గర పడింది, సెకండ్ వికెట్ 9 దగ్గర, థర్డ్ వికెట్ 13, ఫోర్త్ వికెట్ కూడా 13, ఫిఫ్త్ వికెట్ 35, 5 for 35. సో ఆ స్టేజ్ నుంచి ఏం కోలుకుంటారు వాళ్ళు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు హెన్రీ క్లాసన్, 71 ఆఫ్ జస్ట్ 44 balls, 9 4లు 2 6లు కొట్టాడు. కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్. అభినవ్ మనోహర్ కూడా ఒక 43 చేశాడు. స్లోగా అయినా సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి 99 runs యాడ్ చేశారు. దానివల్ల కొంత రెస్పెక్టబిలిటీ వచ్చింది స్కోర్కి. కానీ 146 అనే బెల్టర్ ఆఫ్ ఏ వికెట్, 146 అది సరిపోదు కదా. దారుణమైన బ్యాటింగ్. అదే తప్పులు చేస్తున్నారు, బ్యాట్ ఊపడమే పని. ట్రావిస్ హెడ్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. బౌలర్ కాస్త లెంత్ షార్ట్ చేసి అయినా ఈ వెంట్ విత్ ద షాట్ అండ్ ఐ వాజ్ కాట్. అభిషేక్ శర్మ కూడా ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అవ్వాల్సింది. వెరీ డిఫికల్ట్ రిటర్న్ క్యాచ్ దీపక్ చహర్ వదిలేశాడు. కానీ ఎక్కువసేపు నిలబడలేదు, మళ్ళీ బ్యాట్ ఊపాడు, అవుట్ అయ్యాడు. కొంత ఇనీషియల్ మూమెంట్ లభించింది. ట్రెంట్ బోల్ట్ కానీ దీపక్ చహర్ కానీ హైదరాబాద్ పిచ్లో కొంత బౌలర్స్కి ఉంటుంది ఇనిషియల్ హెల్ప్, దానివల్ల ఎక్స్ప్లాయిట్ చేశారు. టప్పా వికెట్లు పడ్డాయి. దీపక్ చహర్ 2, ట్రెంట్ బోల్ట్ ఓపెనర్లు ఇద్దరినే అవుట్ చేశాడు. అక్కడే ఓపెనర్లు బాగా ఆడకపోతే ఈ టీం అంతే కదా. సో ఇషాన్ కిషన్ అవుట్ అయిన పద్ధతి మీద చాలా చర్చ జరుగుతుంది. ఏంటంటే అతను వైడిష్ డెలివరీ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్, దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు. ఎడ్జ్ తగిలిందని అతను అనుకున్నాడు. కీపర్ నుంచి అప్పీల్ లేదు. ర్యాన్ రికల్టన్ కీపర్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. బౌలర్కే ఎప్పుడైనా ఒక ఎక్సైట్మెంట్లో ఇలా అంటాడు కదా, కెప్టెన్ కూడా ఇలా జస్ట్ చేయలేపాడు. అంపైర్ ఏమో వైడ్ డిక్లేర్ చేయబోయాడు. కానీ బ్యాట్స్మెన్ స్టార్టెడ్ వాకింగ్. అంపైర్ అవుట్ ఇవ్వలేదు, ఫీల్డింగ్ సైడ్ అప్పీల్ చేయలేదు. కానీ ఇషాన్ కిషన్ తన్నే డిక్లేర్ చేసుకుని అవుట్ అని చెప్పి ఈ స్టార్టెడ్ వాకింగ్. బ్యాట్స్మెన్ వాకింగ్ అంటారు. వాకింగ్ అంటే ఒకవేళ అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా తానే అవుట్ అయినప్పుడు బ్యాట్స్మెన్ వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం. చాలా స్పోర్ట్స్మెన్ ఫిరిట్ అన్ని ఏవో మాటలని చెప్తారు, కరెక్టే. కానీ ఈ రోజులు ఎవరు చేయట్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో యూ కుడ్ బి రాంగ్. మనం అనుకుంటాం మనం అవుట్ అయ్యామని చెప్పి. కొన్నిసార్లు ఎడ్జ్ బ్యాట్స్మెన్ తెలియదు, కొన్నిసార్లు తెలుస్తుంది, తెలియకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ మీకు రీప్లేస్లో ఎలాంటి స్పైక్ కనబడలేదు. ఇషాన్ కిషన్ అనుకున్నాడు అవుట్ అయ్యాను అనుకుని వెళ్ళిపోయాడు. సో అది అంపైర్ అవుట్ ఇవ్వకుండా, అపోజిషన్ అప్పీల్ చేయకుండా అవుట్ అయినట్టు వెళ్ళిపోవడం ఏంటి అంటే, దీని ఏదో ఫిక్సింగ్, వాళ్ళతో అమ్ముడిపోయాడు ఏదో. నేను ట్వీట్ పెడితే కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అలా కాదు కదా, అలా ఎందుకు చేస్తారు? అంత ఓపెన్గా ఎవరైనా నిజంగా అమ్ముడిపోయినా కూడా ఎవరితో ఓపెన్గా బిహేవ్ చేయరు. అతను అనుకున్నప్పుడు యూ అలౌ ది అంపైర్ టు గివ్ యూ అవుట్. లేకపోతే వాళ్ళు డిఆర్ఎస్ ఉంది, డిఆర్ఎస్కి వెళ్తారు. అక్కడ దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు, వాళ్ళు తేలిపోతుంది. నువ్వు ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం ఉంది? అంత స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని నువ్వు ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. అంటే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ నేను వ్యతిరేకం కాదు, కానీ అది ఇక్కడ మీకు క్లారిటీ లేదు. ఇట్ వాజ్ ఎడ్జ్ అయినా కూడా ఫెయింటెస్ట్ ఆఫ్ ఎడ్జెస్. అలాంటప్పుడు నీకు నువ్వే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చుకో. నేను దీంట్లో ఎలాంటి ఫౌల్ ప్లే నేను సస్పెక్ట్ చేయట్లేదు. కానీ అతను అవుట్ అయిన విధానం టోటలీ ఇన్ఎక్స్ప్లికబుల్. దట్ స్టార్టెడ్ ది కొలాప్స్ యాక్చువల్లీ. అవసరం లేదు అసలు. ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ఇలాంటి ఏదైనా ఒక చిన్న బెనిఫిట్ దొరికితే యూజ్ చేసుకో. అందరూ ఎవ్వరు కూడా ఎప్పుడో లాస్ట్ టైం బ్యాట్స్మెన్ వాక్ రిమెంబర్ వాజ్ యాడమ్ గిల్క్రిస్ట్ ఇన్ ఎ వరల్డ్ కప్ మ్యాచ్. తర్వాత వాకింగ్ చేయట్లేదు, చాలా అరుదుగా చూస్తాం మనం. తప్పేం కాదు, చేయొచ్చు, అది చాలా మంచిది. కానీ ఇక్కడ క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఎందుకు అలా అంత అత్యుత్సాహం చూపించాలని నాకు అర్థం కాలేదు. అండ్ తర్వాత టక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి టైమింగ్తో ఒక షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ అది షాట్ వెళ్ళలేదు. మంచి క్యాచ్ పట్టాడు శాంట్నర్. సో నితీష్ కుమార్ రెడ్డి పూర్ ఫామ్ కంటిన్యూ. అనికేత్ వర్మ కూడా అలాగే అయింది. అనికేత్ వర్మ కాసేపు నిలబడ్డాడు, అతను కూడా
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ముందు చెప్పుకుంటుంది ఏంటంటే ఎవరైనా సాలిడ్గా నిలబడే బ్యాట్స్మెన్ లేరు, నిలబడి ఆడే బ్యాట్స్మెన్ లేరు సన్ రైజర్స్. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు లేరు వాళ్ళకి. ఎవరైనా ఒక్కరు నిలబడాలి. శుభ్మన్ గిల్ లాగో, కేఎల్ రాహుల్ లాగో, విరాట్ కోహ్లీ లాగో. యూ ప్లే విత్ గుడ్ స్ట్రైక్ రేట్, బట్ ఇనీషియల్లీ యూ జస్ట్ బిల్డ్ అన్ ఇన్నింగ్స్. T20 అయినా కూడా మీకు పార్ట్నర్షిప్స్ కావాలి, ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. అలా కాకుండా టప్ప వికెట్ రాలిపోవడం, బ్యాట్ ఊపేయడం, అది దట్ టేక్స్ యూ నోవేర్. సో మళ్ళీ అదే చేసిన పొరపాట్లే మళ్ళీ చేస్తున్నారు. 5 for 35 నుంచి అండ్ 99 రన్స్ పార్ట్నర్షిప్తో కోలుకున్నా కూడా దట్ వాజ్ నాట్ బట్ ముంబై బౌల్డ్ బ్యూటిఫుల్లీ. మనం క్రెడిట్ ముంబై కూడా ఇవ్వాలి. ఎందుకంటే దీపక్ చహర్ వరుసగా 4 ఓవర్లు వేసాడు, 12 రన్స్ మాత్రం ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్ వాజ్ ది హీరో. ఇనీషియల్గా ఓపెనర్లు అవుట్ చేయడం, మళ్ళీ బ్యాక్లో వచ్చి 2 వికెట్లు తీశాడు. సో 4 for 26 అతని ఫిగర్స్. 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. బుమ్రా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు బికాజ్ అభినవ్ మనోహర్ అండ్ క్లాసన్ గాట్ సమ్ బౌండరీస్, బట్ హీ పిక్డ్ అప్ 1 వికెట్. శాంట్నర్ బౌల్డ్ బ్రిలియంట్లీ, 4 overs 19 రన్స్. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి శాంట్నర్, ఎందుకంటే అతను ఫ్లాట్గా బౌలింగ్ వేసేవాడు, స్లోగా, ఎందుకంటే స్లో అయిపోయిన వికెట్స్ స్లోగా వేస్తున్నాడు అండ్ ఈస్ గెటింగ్ రివార్డ్స్. సో పుతూర్ 1 ఓవర్ వేసాడు, రన్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెంట్ ఫర్ రన్స్. బట్ ఈ 4 బౌలర్స్, మనం చెప్పుకున్న 4 బౌలర్స్ వాళ్ళు సరిపోయారు. 146 వాజ్ నో వే ఎనఫ్ ఆన్ దట్ పిచ్. అండ్ రోహిత్ శర్మ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మంచి బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి రికల్డన్ తొందరగా అవుతారు. రోహిత్ శర్మ 70 కొట్టాడు, 45 balls, 8 4s, 3 6s, 152 స్ట్రైక్ రేట్. సూపర్ ఇన్నింగ్స్. ఇంకా 16 రన్స్ ఉండగా అవుట్ అయిపోయాడు, లేకపోతే చివరిదాకా వెళ్ళి ఉండేవాడు. సో అతని గ్రేట్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. సో బ్రహ్మాండ ఫామ్లోకి వచ్చాడు. విల్ జాక్స్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. బట్ సూర్యకుమార్ బ్యాటెడ్ బ్రిలియంట్. సూర్యకుమార్ అద్భుతంగా ఫినిష్ చేస్తున్నాడు. లాస్ట్ 2 matches 40 of just 19 runs, 19 balls. సో 200+ స్ట్రైక్ రేట్తో, 210 స్ట్రైక్ రేట్తో 2 6లు కొట్టాడు, 5 4లు కొట్టాడు. ఈజ్ ఇన్ గ్రేట్ టచ్. సో ముంబై ఇండియన్స్ బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నారు. షమీని డ్రాప్ చేశారు అనడం కంటే కూడా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టారు. బట్ అభినవ్ మనోహర్ని వాళ్ళు ముందుగా దించుకోవాల్సి వచ్చింది, ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని. దాంతో షమీ బౌలింగ్కి రావాల్సిన పరిస్థితి లేదు. సో జయదేవ్ ఉనాట్కడ్ బాగానే బౌలింగ్ వేశాడు. ప్యాట్ కమిన్స్ వన్స్ అగైన్ వాజ్ ఎక్స్పెన్సివ్. జిషన్ అన్సారీ 1 వికెట్ తీశాడు. బట్ మిగతా బౌలర్స్ పెద్దగా ఇంప్రెస్ ఏం చేయలేదు. సన్ రైజర్స్ బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా ఫెయిల్ అయింది. బట్ ముంబై ఇండియన్స్ వరుసగా 4 విజయాలు సాధించారు. పాయింట్స్ టేబుల్లో 6th నుంచి వాళ్ళు 3rd ప్లేస్కి ఎగబాకారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మార్జిన్ ఆఫ్ విక్టరీ బాగుంది, పెద్ద మార్జిన్ ఆఫ్ విక్టరీ వచ్చింది కాబట్టి వాళ్ళు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. చాలా దూసుకెళ్తున్నారు వాళ్ళు. సో మొదట్లో ఎప్పటిలాగే స్లో స్టార్టర్స్ కాస్త ఇప్పుడు టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. అందరూ ఫామ్లోకి వచ్చారు, ప్రతి ఒక్కరూ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఈ స్టేజ్లో ముంబైని పట్టుకోవడం కష్టంగా ఉంది. సో ముంబై 3rd ప్లేస్కి ఎగబాకింది. వన్స్ అగైన్ వండర్ఫుల్ డిస్ప్లే ఫ్రమ్ ముంబై ఇండియన్స్. ముఖ్యంగా బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ కోర్స్ ట్రెంట్ బౌల్ట్ ఈజ్ ది మోస్ట్ డిజర్వింగ్ విన్నర్ ఆఫ్ దట్ అవార్డ్ ఫర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 4 వికెట్లు తీశాడు. సో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, దీపక్ చహర్ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ముగ్గురు ఉంటే ఆ టీంలో ఎలాంటి పిచ్ మీదైనా వాళ్ళు చాలా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తారు. శాంట్నర్ బౌలింగ్ బ్రిలియంట్లీ. బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ ఫామ్లోకి రావడం అండ్ సూర్యకుమార్, తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్న, హార్దిక్ పాండ్యా ఫినిష్ చేయడం, ఇవన్నీ ఉంటే ముంబై ఇండియన్స్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ మచ్ ఇన్ ద రికనింగ్. సో మెల్లగా స్టార్ట్ అయిన ముంబై ఇండియన్స్ హోప్లెస్గా అనిపించి ఒక స్టేజ్లో నౌ దే ఆర్ ఇన్ 3rd ప్లేస్. సో కొత్త టీమ్స్తో పాటు ఈ 5-time ఛాంపియన్ కూడా వాళ్ళతో పోటీ పడుతూ ఉంది ప్రస్తుతానికి. బట్ ఎస్ఆర్హెచ్ని ఇక్కడి నుంచి దేవుడే కాపాడాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి. గెలిచేంత సీన్ ఉందా? మీరే చెప్పండి.